మనం ఉన్నదే కాంక్రీట్ జంగిల్లో, అందులో కూడా ప్లాస్టిక్ పడగ నీడలో బతికిడుస్తున్నాం. మనమే కాదండోయ్, పిల్లలకు పసిప్రాయం నుంచే ఈ ప్రమాదకరాన్ని ఎక్కిస్తున్నామట. అవును, తాజాగా పరిశోధకులు ఈ భయంకరమైన నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. పాల సీసాల్లో పిల్లలకు పాలు తాగించే తల్లులందరికీ ఇది పిడుగుపాటు విషయమేనని చెప్పుకోవాలి. పాల సీసాలను తయారు చేసేందుకు వాడే ప్లాస్టిక్ లో బిస్ఫెనోల్ ఎస్ అనే ప్రమాదకర పదార్థం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. గతంలోనేమో బిస్ఫెనోల్ ఏ హానికరమైన పదార్థం వాడేవారు. దానిపై పరిశోధకులు ఆగ్రహిస్తే ఇక దాన్ని ఆపేసి ఇప్పుడు ఈ కొత్త ప్రమాదకర పదార్థం వాడడం మొదలుపెట్టారు. అందుకే ఇక్కడ కేవలం పదార్థమే మారింది, విషం కాదన్నమాట. ఈ బిస్ఫెనోల్ ఎస్ ఎండోక్రైన్ అనే హార్మోన్ పై నెగటివ్ ప్రభావం చూపుతుంది. ఇక తాజాగా ఇది స్త్రీల ప్రధాన హార్మోన్ ఈస్ట్రోజన్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ వాడకం వల్ల క్యాన్సర్ ముప్పు తీవ్రంగా ఉంటుందని, ఇంకా ప్రమాదకరమైన జబ్బులు సైతం రావచ్చని తెలిపారు. అందుకే తల్లి రొమ్ముతో పాలివ్వాలి. ఎంత బిజీ జీవితమైనా పిల్లల ఆరోగ్యం ముఖ్యం. లేదంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలో పాలు పట్టే పాడు సాంప్రదాయాన్ని మానుకోవాలి. ఈ కొత్త విషయం అందరికీ తెలిసేలా షేర్ చేసి పసిపిల్లల ప్రాణాలు కాపాడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.